ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, యమ, నియమ, ధ్యాన, సమాధి అనేటువంటి అవస్థల్లో ఆ చివరిదైనటువంటి సమాధి అంటే శరీరాన్ని మొత్తం కూడా మరిచిపోయి కేవలం పరమాత్మ యొక్క దివ్యమైన సౌందర్యాన్ని ఉపాసన చేస్తూ ఉండేటువంటి వాడిని స్థితి సమాధి. ఆ సమాధి భాషలో వ్రాయబడ్డది భాగవతం. ఆ భాగవతం వినేటువంటి వాళ్లకు ముక్తి కలుగుతుంది. కనుక ఆ ముక్తి కలుగుతుందనేటువంటి యొక్క భావంతో శ్రీమద్ భాగవత శ్రవణం చేసినటువంటి వాళ్ళు ధన్యులు అని శుకయోగేంద్రులు శౌనకాది మహర్షులతో చెప్పినారు. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీహరయే నమః. జన్మాద్యస్య యతోన్యయాది తరతశ్చాత్తేష్వవిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే మహ్యంది యత్తు సూరయః తేజో వాదిమృతం యదా వినిమయో యత్ర విసర్గో మృషా ధామ్నే స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. భాగవత ప్రథమ స్కంధాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. ఇదే ప్రారంభ శ్లోకం. జన్మాద్యస్య యతః. ఇది ఎక్కడ కనబడుతుంది సూత్రం? మనకు బ్రహ్మసూత్రాల్లో కనబడుతుంది. వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి బ్రహ్మసూత్ర అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని. అజన్మాద్యస్య యతః రెండవ సూత్రం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మతత్వాన్ని చింతన చేయండి. ఎప్పుడు? జన్మ ఆద్య అస్య యతః. జన్మ ప్రారంభం, జీవితం, ఆ తర్వాత శరీర త్యాగం. ఈ మూడే కదా మనిషిలో మానవుని యొక్క జీవితంలో ఉండేటువంటివి. ఈ మూడింటి మధ్యలో ఏం చేయాలి? పుట్టక ముందు నీవెవరో నేనెవరో ఎవరికి తెలియదు. ఎవరు ఎక్కడ పుట్టాలి అనుకోని ఎవడు పుట్టలేదు. నేను ఈ ఇంట్లో ఈ తల్లి గర్భంలో పుట్టాలి అని ఎవడైనా సంకల్పం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? మహానుభావులు ఉంటే ఉండవచ్చు. వాళ్ళు మన వంటి సామాన్యులం మాత్రం కాదు. కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావో కూడా తెలియదు. ఎన్ని రోజులు వెళ్తుందా అండి మనిషి? ఏమైనా గ్యారంటీ సర్టిఫికెట్ ఉందా? ఒక ఫ్యాన్ కొంటే గ్యారంటీ సర్టిఫికెట్, ఒక వాచ్ కొంటే గ్యారంటీ సర్టిఫికెట్, ఇంకేది ఉన్నా గ్యారంటీ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు గ్యారంటీ. కేవలం మనం కల్పించినటువంటి యొక్క ధనాన్ని, డబ్బును వెచ్చించుకున్నటువంటి యొక్క చిన్న చిన్న వస్తువులకు గ్యారంటీ ఉంది. ఒక పిల్లవాడు పుట్టాడు, ఎన్ని రోజులు గ్యారంటీ? దీనికి నో గ్యారంటీ, ప్యూర్లీ టెంపరీ. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఉంటేనే చైనా మాల్, చైనా మాల్, దానికి నో గ్యారంటీ. ఎన్ని రోజులు ఉంటుంది? ఉన్న రోజులు ఉంటుంది, పోయిన తర్వాత పారేస్తుంది. అంటే మన శరీరం కూడా అంతే, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. కానీ ఉన్నంతసేపు ఏం చేయాలి అని చెప్తుంది భాగవతం. వేదం పరమాత్మను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తుంది, చెబుతోంది. ఎట్లా గుర్తించాలి? నిజంగా ఇతడు దేవుడు అని చెబుతుందా? చెప్పడం లేదండి. ఇక్కడ సుధాకర శర్మ గారు ఎవరు అంటే, సుధాకర శర్మ గారు ఎవరో వచ్చేవాడికి తెలియదు. కానీ మిగతా వాళ్ళంతా తెలుసు. ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. ఓ అందరూ కాదు అనుకున్నాక ఎవరైతే మిగులుతాడో అతడే సుధాకర శర్మ. ఇది సత్యం. అట్లాగే భగవద్వాక్యములైన వేదములు నేతి నేతి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చివరకు ఏదైతే అవుతుందో మిగులుతుందో అదే పరబ్రహ్మతత్వం అని వేదములు చెప్పాయి. సరాసరి నిర్దేశన చేసి చెప్పలేదు.
ఎవరైతే నేతి నేతి వాక్యములతో భగవత్తత్వాన్ని ఏ వేదమంత్రములైతే నిరూపించాయో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముఖ్యంతి యత్సూరయ. తేజోవారి. మనం ఎండాకాలంలో రోడ్డు మీద వెళుతున్నాం, బండి మీద. ఎండమావులు అంటే మనకి ఈ విధంగా కనబడతాయి. దూరంలో ఆ రోడ్డు పైన నీళ్లున్నట్టుగా భ్రమ కలుగుతుంది. నాకైతే చాలాసార్లు కలుగుతుంది. అది 2 వీలర్ మీద పోయినప్పుడే తెలుస్తుంది, కారులో పోతే తెలియదు. అక్కడ నీళ్ల ప్రవాహం ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది, కానీ అక్కడికి వెళితే నీళ్ల చుక్క ఉండదు. అదే తేజోవారి, ఎండమావు, నీహారికలు. నీహారిక అని ఒక అమ్మాయికి పేరు పెట్టుకున్నారు. అసలు అర్థం ఏంటంటే ఎండమావిని అర్థం, ఏం లేదని. ప్రహ్లాదుల చరిత్ర సాంద్ర నిహారికల్ అని చెప్తుంటాడు హిరణ్యకశ్యపుడితో. వీడి సంపదలన్నీ ఎండమావులేరా అని ఏం లేదు. ఎండమావులు ఏముంటుంది? ఏముండదు. ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది. అటువంటి యొక్క భ్రమలను దూరం చేసేటువంటిదే ఈ జగత్తుని కనబడుతుంది. జగత్తులో ఏముంది? జగత్తు ఏమిటి? మాయ. మాయ దైవీ హ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ. భగవంతుని యొక్క మాయనే ఈ జగత్తు. ఏముంటుంది జగత్తులో? మాయలో సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఈ ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలు మాత్రమే ఉంటాయి. ఈ 3 గుణాలు ఉన్నాయా అంటే ఇవి మాయా. ఉన్నాయి, లేవు గాని ఉన్నట్టుగా కనబడుతుంది. లేవు అంటే తేజోవారి, ఎండమావు. ఏ విధంగా మిథ్య అనే జగత్తు ఉన్నట్టు ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు అద్వైతానికి విశిష్టాద్వైతానికి ఇక్కడే సంఘర్షణ. లేదు అన్నటువంటి జగత్తు ఉన్నట్టుగా ఎట్లా కనబడుతుంది? లేదన్నావు కదా, ఉన్నట్టుగా కనబడుతుంది కదా. అంటే దీనికి మిథ్య అంటే ఏమిటి? ఇలా సత్యం మిథ్య రెండు ఉన్నాయి. ఉదాహరణగా మనం చెప్పుకుందాం. అమ్మాయిని పెళ్లి చేసి 20 తులాల బంగారం పెట్టి అత్తగారింటికి పంపించాడు తండ్రి. అప్పుడు 2 సంవత్సరాల తర్వాత మళ్ళా బిడ్డను చూడాలి అని వెళ్ళాడండి. మన దృష్టి ఎక్కడుంటుంది? ఆభరణాల మీద ఉంటుంది. నా బిడ్డకున్న సొమ్ములన్నీ ఉన్నాయా? అల్లుడు ఏమన్నా? నా బిడ్డ, తండ్రికి బిడ్డ దగ్గర ఉంటే సంతోషం, సత్యం. ఆయన చూసే వరకు సొమ్ములన్నీ మారిపోయి ఉన్నాయి. అప్పుడు అడుగుతున్నాడు, అమ్మా ఏమైనా తల్లి నేను చేసిన ఆభరణాలు అంటే ఆ అమ్మాయి చెప్పింది చాలా మాటలు అన్నమాట. నాన్న, నువ్వు ఇచ్చినటువంటి ఆభరణాలన్నీ ఓల్డ్ డిజైన్, ఇవన్నీ న్యూ డిజైన్ గా చేయించుకున్నా బంగారం అదే. ఇప్పుడు ఈ మామగారి తన నాన్నగారు ఇచ్చిన సొమ్ములు ఉన్నట్టా లేనట్టా? ఉండి మారినట్టు. ఆ సొమ్ములు ఉన్నాయా లేవా అని అడుగుతున్నా. ఆయన దృష్టిలో లేదు, కానీ అక్కడ దృష్టి లేదు. అవి ఉన్నాయా లేవా? ఒకటే ఉన్నాయి. మరి ఉంటే ఏవి? ఆ రూపంలో లేవు. అయితే ఆ రూపంలో లేక ఏమైనా రూపము మారినాయి. అదే మిథ్య. మట్టితో కుండ చేశారు. కుండ చేయకముందేముంది? కుండ చేసినప్పుడు ఏముంది? మట్టి. మట్టికి కుండ అనే ఒక పేరు వచ్చింది అంతే. మధ్యలో వచ్చింది పేరు. మూలం మట్టి, మధ్యలో కుండ. ఆ పలికిపోయిన తర్వాత మట్టి. మధ్యలో వచ్చిన కుండ ఏది? కుండ ఏది? మిథ్య. కుండ అనేది మిథ్య. మిథ్యావాదానికి అద్వైతులు చాలా దగ్గర వాడు. చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు గణపతి అనేటువంటి ఒక నవల రాశారు.
ఇదంతా చదవచ్చు అనుకుంటా. అందులో హీరో అద్వైతి వస్తున్నట్రా చెంబు దాచిపెట్టండి. ఆయన అనేవాడు నీవు ముత్యా చెంబు. అక్కడ పూర్వంలో బ్రాహ్మణులు భోజనానికి వెళితే చెంబులో నీళ్లు పట్టుకొని మడి కట్టుకొని వెళ్ళేవాడు. ఈయన చెంబు పట్టుకపోయేవాడు కాదు. ఎవరిని చెంబు ఎదురుగా ఉంటే వాడు చెంబు ఉంచుకొని తను ఆ నీళ్లు దాగి భోజనం చేసి పోయేటప్పుడు చెంబు ఇంటికి పట్టుకొని వెళ్ళేవాడు. ఆయన నీ చెంబు నీవు మిథ్యా, నేను మిథ్యా, చెంబు మిథ్యా, తీసుకోవడం మిథ్యా, మిథ్యా ప్రపంచంలో నీ మిథ్యమైన చెంబు కోసం నీవెందుకు వాదన వేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయేవాడు అని ఆ గణపతి నవలలో రాస్తాడు. చాలా అద్భుతమైనటువంటి నవల, దొరికితే చదవండి, తప్పులేదు. అరే ఈ విధంగా మిథ్యా అంటే ఉంటుంది కానీ శాశ్వతం కాదు, ఉండేది రూపం మార్చుకుంటుంది. అందుకే మన సైన్స్ ఏం చెప్తుంది, పదార్థము రూపాంతరం చెందుతుంది కానీ నశించదు. నశించుందా? నశించదు. ఏమిటో రూపాంతరం చెందుతుంది. తన యొక్క నిజమైనటువంటి యొక్క రూపాన్ని ఇంకొక రూపంగా మార్చుకుంటుంది. అదే మిథ్య. అంటే లేదు అనడానికి వీల్లేదు, ఉన్నది చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు నశించేది. ఆ మిథ్యా ప్రపంచం లోపల ఉండబడేటువంటి యొక్క మానవులు ధరించడానికి శ్రీమద్ భాగవతము వేదవ్యాసుల వారు మనకు సమర్పించారు. అప్పుడు సూత జానాసి భద్రంతే భగవన్ సాత్వతాంపతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా. మహాత్మా సత్పురుషుల లోపల గొప్పవాడి. అలసులు మందబుద్ధిలతి అల్పతరాయువులు ఉగ్రరోగులు ఈ కలియుగమందు మానవులు సుకర్మములెవియు చేదాలరు. పోతనమాత్రుడు చెప్తాడు. అల్పులు, మందబుద్ధులు, బుద్ధి దొడ్డుగా ఉంటుందండి, చురుకుగా ఉండదు. బుద్ధి చురుకుగా ఉండదు మానవలోకంలో ఇప్పుడు ఈ కలియుగంలో. పోని బతుకుతాడా 4 రోజులు. అల్పతరం ఆయువులు, చాలా తక్కువ ఆయుస్సు. శతమానం భవతే అని చెప్తున్నాం. 100 సంవత్సరాలు బ్రతికేవాడు ఎవరండి? ఒకవేళ బతికినా వాడిని కుక్క బతికే. బతుకుడు కూడా అనవసరం. ఎందుకు బతుకుడు పాడే? సద్దలు తిను, జొన్నలు తిను, ఉప్పు తినకు, కారం తినకు, జొన్న రొట్టె తిను, మక్క రొట్టె తిను, ఇవన్నీ తినుకుంటూ ఏం బ్రతుకు పాడైంది? ఉగ్ర రోగులు, ఎప్పటికీ రోగాలు పుట్టినప్పటి నుంచి మందులే. వాడు తల్లి గర్భంలో నుంచి రాగానే 3 రోజులకు వ్యాక్సిన్, 12 రోజులకు వ్యాక్సిన్, ఇంకో మందు, ఆ మందులు ఉంటేనే వీడు బతుకుతాడు. పూర్వంలో ఈ మందులే లేవు. వాడు ఎట్లా బతికున్నారు? మనకంటే గట్టిగా బతికారు, మనకంటే ఎక్కువ శ్రమ చేశారు, మనకంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నారు, మనకంటే గట్టిగా ఉన్నారు, మనకంటే బుద్ధిగా ఉన్నారు. మనం బుద్ధివంతులు అనుకుంటాం. ఇన్నుండి బుద్ధివంతులు ఏంటంటే ఏం లేక బుద్ధివంతులు ఉన్నారు వీళ్ళు. ఉగ్ర రోగులు సుకర్మములెవియు చేయగలరు. మరి మంచి పనులు ఏమన్నా చేస్తారా? చెయ్యరు. మంచి పని చేయడానికి ఒప్పుకోరు. కృష్ణ పరమాత్మ మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామ సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఏ కొద్ది మంది 1000 మందికి ఒక్కళ్ళు నన్ను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్లలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కడో నన్ను చేరుతారు. అంటే అంత స్వల్ప సంఖ్య పరమాత్మ చెప్పాడు. అటువంటి భగవంతుణ్ణి కీర్తించి స్తోత్రం చేసి చేరుకునేటువంటి యొక్క మార్గములు అనేకములు ఉన్నాయి. అనేకమైనటువంటి యొక్క మార్గాలలో ఏ మార్గం భగవంతునికి మనల్ని దగ్గరగా చేరుస్తుంది? దేనివల్ల మనం పరమాత్మ యొక్క దివ్య సాన్నిధ్యాన్ని పొందుతాం? శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల యొక్క గర్భంలో జన్మించి నందగోకులంలో పెరిగి ఆయన యొక్క దివ్యమైనటువంటి లీలలు ప్రపంచంలో చూయించాడు కదా. అవన్నీ కూడా మేము వినగోరుతున్నాం.
ఎందుకు ఆ విధంగా ఆవిర్భవించాల్సి వచ్చిందో ఆ కథను మాకు చెప్పండి. అందుకోసం అంటే కోవా భగవత్తస్య పుణ్యశ్లోకేజ్య కర్మణ శుద్ధికామో నశృణ్యాజ్య కలిమలాపహం. పుణ్యాత్ములైనటువంటి యొక్క భక్తులు భగవత్ కథలను కీర్తనం చేసి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళు బోధయంత పరస్పరం తుష్యంతి చ మాన్నిత్య తుష్యంతి చ రమంతి చ. నా కథలను నా యొక్క భజనలను ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. అటువంటి భగవత్తత్వాన్ని మాకు చేయు. ఎందుకోసము? కల్మషాపహం. కలియుగం లోపల సమస్తమైనటువంటి కల్మషములు కూడినటువంటిది కలియుగం. కలియుగం ఎటువంటిదంటే చాలా దుర్మార్గమైంది అని అందరంటారు, పవిత్రమైందని కూడా చెబుతుంటారు. ఎందుకోసం అంటే బ్రహ్మగారు ఒకసారి కృతయుగ పురుషుణ్ణి పిలిచాడు. వట్టిగానే వచ్చాడు, ఏమీ లేవు. కృతయుగ పురుషుడు వచ్చాడు. నాయన నేనేమీ తేనండి, అది సహజంగా భగవత్ యొక్క తత్వంతో ఏర్పడ్డటువంటి శరీరం. మేము నిర్గుణ తత్వమైన పరబ్రహ్మహిందు మనస్సు పెట్టుకొని ఆయననే ధ్యానిస్తూ ఉంటాం. మాకు ఇంకోటి జ్ఞాపకం రాదు, ఇంకో తత్వమే లేదు. కృతయుగంలో ఆ విధంగా ఉన్నారు. ఆ తర్వాత త్రేతాయుగ పురుషుడు వచ్చాడు. త్రేతాయుగ పురుషుని చేతు లోపల సుక్కుస్రువం ఉన్నాయి, కర్మలు ప్రారంభమైనాయి. అంటే కొద్దిగా పాపం వచ్చింది కనుక ఆ పాపం యొక్క ప్రభావం తొలగించటానికి యజ్ఞయాగాది క్రియలు దైవతార్చనలు చేయటానికి సిద్ధమై మేము వచ్చాం. మా బ్రహ్మదేవ, నా యుగంలో ఒక పావుల పాపం ఉంటుంది, ఒక పాదంలో పాపం ఉంటుంది. ఆ పాపాన్ని నివారణ చేయటానికి నేను ఈ సురుక్షువాలు పట్టుకొని వచ్చాను నా ద్వాపర యుగంలో. తర్వాత త్రేతాయుగంలో ద్వాపర యుగ పురుషుడు వచ్చాడు. ద్వాపర యుగ పురుషుని లోపల కవచము, శిరస్త్రాణము, విల్లంబులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆయన అన్నాడు, నాయన నువ్వెందుకు వచ్చావు ఇట్లా? భగవన్, అధర్మం అనేది పెరిగింది, సగానికి వస్తుంది. అధర్మాన్ని నుంచి ధర్మాన్ని రక్షించడం కోసం నేను ఈ కవచధారణ చేశాను. నన్ను నేను రక్షించుకోవాలి, అధర్మాన్ని వెళ్ళగొట్టాలి, ధర్మాన్ని రక్షించాలి. 3 కర్తవ్యాలు నాకున్నాయి. 3 కర్తవ్యాలు నన్ను నేను రక్షించడానికి కవచాన్ని దొరుకున్నాను, ధర్మాన్ని కాపాడడానికి బాణాలను పెట్టుకున్నాను, మానవులకు బోధ చేయడానికి మస్తిష్కంలో కూడా పెట్టుకున్నాను, పుస్తకాలను పెట్టుకున్నాను అన్నాడు. తర్వాత మనవాడు వచ్చాడు, 4వ వాడు కలియుగ పురుషుడు. కలియుగ పురుషుడు ఎట్లా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడంటే ఇప్పుడు సినిమాలలో వాంపు పాత్రలు చూపిస్తారే, బట్టలు లేకుండా, అట్లా ఉన్నాడు. వాడేం చేసినాడు? శిష్ణ ఉదారములను పట్టుకున్నాడు. నా ఒక కుడి చేతో నాలుక, ఎడమ చేతో శిష్ణాన్ని పట్టుకున్నాడు. నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. కలియుగంలో ఈ రెండింటికే ప్రాధాన్యత, ఇంకో దానికి ప్రాధాన్యత లేనే లేదండి. వాడు నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నావురా అని అడిగాడు బ్రహ్మగారు. అప్పుడు అన్నాడు, బ్రహ్మాందేవా, నా యుగంలో మానవులందరూ తిండికి పడక సుఖానికే ప్రాధాన్యత ఇస్తారు, వీళ్ళు చెడిపోతారు కదా అని ఏడుస్తున్నా. అందుకే నేనే విధంగా ఉన్నాను. మరి నవ్వుతున్నావు ఎందుకు? ఇంత దుర్మార్గ తత్వం కలిగినటువంటి నాలో ఒక్క సుగుణం ఉన్నది, అందుకోసం నేను నవ్వుతున్నాను. ఏం సుగుణమురా? భగవన్నామం చేర్పించిన వానికి, భగవన్నామ స్మరణ చేసిన వాని కలో స్మరణాన్ముక్తి. కలియుగంలో కేవలం స్మరణ చేసినటువంటి వాళ్ళు ఎంత పాప దోషాలలో నిండి ఉన్నా కూడా వానికి కైవల్య స్మరణ మాత్రంలో కైవల్యం లభిస్తుందని నేను సంతోషపడుతున్నాను అన్నాడు కలియుగ పురుషుడు. అంటే కలియుగం మంచిదా చెడ్డదా అని అంటే దీనిలో ఒకటే మాట నేను చెబుతాను. నువ్వు మంచోడు అయితే అది మంచిది, నీవు చెడ్డోడు అయితే చెడ్డది. హైదరాబాద్ లో ఏముంది? అన్ని ఉన్నాయి.
చెడిపోయేవానికి క్లబ్బులున్నాయి, పబ్బులున్నాయి, ఇంకేమో ఉన్నాయి. బాగుపడేవానికి అనేకమైనటువంటి సత్సంగాలు ఇక్కడే ఉన్నాయి, గ్రామాలలో లేవు. ఇప్పుడు పట్టణాల్లో చేరిపోయినాయి. అనేక మంది మహాత్ముల యొక్క ప్రవచనాన్ని వినాలంటే పట్టణాలలో జరుగుతున్నాయి, గ్రామాల్లో జరగడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? హైదరాబాద్ లో ఉన్నవాడు చెడిపోతాడా, బాగుపడతాడా? అంటే చెడిపోయే వాళ్ళు ఏ సంఖ్యలో ఉన్నారో బాగుపడేవాళ్ళు ఆ సంఖ్యలోనే ఉన్నారు. కలయికం లోపల ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి పద్ధతిలో ముక్తిని పొందేటువంటి యొక్క ఉపాయం ఉంది. అందువల్ల ఈ కలయుగం చాలా గొప్పది. ఓం నమో భగవతే వాసుదేవాయ హరయే నమః. ఈ కలియుగ తత్వాన్ని నివారించేటువంటి కల్మషనాశనమైన భగవత్ కథలను చెప్పమని శౌనకాది మహర్షులు సూతుల వారిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ప్రశ్న విన్నటువంటి యొక్క సూతుల వారు ఆనందపడ్డారు. అప్పుడు మంగళాశాసనం చేస్తున్నారు. మంగళాలు, మంగళ మధ్యాన్ని, మంగళాంతాన్ని, కావ్యాన్ని. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో మంగళాచరణ 3 సార్లు వస్తుంది ప్రారంభంలో. ఇప్పుడు సూతుల వారు చేసే మంగళాచరణ, ఆ తర్వాత శ్రీ శుక్ల వారు ప్రవేశించినాక వారు చేసేటువంటి మంగళాశాసనం. యం ప్రవ్రజంతమనుమేదమపేత కృత్యం ద్వైపాయనో విహరః కాతర ఆజుహావ పుత్రేది తన్మయతయా తరవోభినేదుం తం సర్వభూతో హృదయం మునిమానతోస్మి. శ్రీ శుక్ల వారు జన్మించగానే మహాజ్ఞాని విరాగి వ్యాసుల వారికి జన్మించాడు. వెళ్ళిపోతున్నాడు అరణ్యం లోపల. ఓహో గమారయంతు వ్యాసుండు జరంగ వృక్షములు తన్మయతం ప్రతిధ్వనులు చక్కం చేసేమున్నట్టి భూసురాన్మయమణి అని వ్యాసుల వారు కుమారా అని వెళుతున్నాడు. ఆయన తండ్రిని చూడడం లేదు, ఏది చూడడం లేదు. పరబ్రహ్మతత్వంలో చింతన కలిగి పుట్టుకతోనే పరబ్రహ్మ స్వరూపుడు. చాలా అందంగా ఉంటాడు. శ్రీ శుక్ల వారు ఎంత అందంగా ఉంటాడు అంటే అంత రామచంద్రుడు అందంగా ఉంటాడు. బట్టలు ఉండవు, దిగంబరంగా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కొంతమంది అప్సరస స్త్రీలు స్నానం చేస్తున్నారట. శ్రీ శుక్ల వారిని చూసి అట్లాగే స్నానం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చూడలే. వెనుక వ్యాసుల వారు పోతున్నారు. వ్యాసుల వారు వస్తున్నారు. ఏంటంటే బట్టలు కట్టుకున్నారు. ఇప్పుడు వ్యాసుల వారు ఏమమ్మా, నేను ముసలివాడిని, నా కొడుకు నవయవ్వనంలో ఉన్నాడు, పైగా అందగాడు. వ్యాసుల వారు అంత అందంగా ఉండడు, శ్రీ శుక్ల వారు ఉన్నంత అందంగా ఉండడు. తండ్రి కంటే కొడుకే చాలా అందంగా ఉంటాడు. వాడిని చూసేమో మీరు బట్టలు కట్టుకోలేదు, నన్ను చూసి బట్టలు కట్టుకున్నారంటే మహాత్మా. శ్రీ శుక్ల వారికి తను పురుషుడో స్త్రీయో తెలియదు. స్త్రీ పురుష తత్వాలు ఆయన దగ్గర లేవు, ఆయనకు తెలియదు. కేవలం పరబ్రహ్మ తత్వమే తెలుసు. మీకు ఇది తెలుసు, అది తెలుసు కనుక మీరు బట్ట కట్టుకున్నారు కనుక మిమ్మల్ని చూసి మేము బట్ట కట్టుకున్నాం. అటువంటి వ్యాసుల వారు కుమారుడు వెంబడి వెళితే వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనుడు చక్కం చేసే పుత్రేతి తన్మయతయా తరవోభినేదు. వృక్షాలన్నీ కూడా ఓ మేమే మీ కొడుకులం అని అంటున్నాయి వ్యాసుల వారికి. సర్వభూతమయుడైపోయినాడు శ్రీ శుక్ల వారు. అటువంటి శ్రీ శుక్ల వారికి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి నమస్కారం చేస్తున్నారు? దేవునికి కాదు, కర్త రాసినటువంటి యొక్క వేదవ్యాసుడికి కాదు, శ్రీ శుక్ల వారికి నమస్కారం చేస్తున్నారు. నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖాతముతో ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూవి భావుకా. వాస్తవంగా మనం జామ పండ్లు తింటూ ఉంటే చిలుక కొట్టినటువంటి పండు చాలా తీయగా ఉంటుంది. ఇంకో విషయం తెలుసా? చిలుక కొట్టినటువంటి పండు భగవంతుడికి నివేదన పెట్టొచ్చు, ఇంకొకటి పుడితే పనికిరాదు. కానీ చిలుక కొట్టిందనుకో అది దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు, తప్పులేదు. ఎందుకు? చిలుక ఎంగిలి కాదు,
ఎందుకు? దూడ ఎంగిలి పాలు దేవుడికి అభిషేకం చేయవచ్చు, నైవేద్యం పెట్టవచ్చు. దూడ ఎంగిలి కాదు. ఇలా కొన్ని ధర్మశాస్త్ర సూత్రాలు ఉన్నాయి. అట్లా చిలుక కొట్టినటువంటి పండు తీయగా ఉంటుందని మనం పరంపరంగా చెప్తున్నాం కదా. మరి నిగమ కల్పతరోర్గళిత నిగమం, వేదములనేటువంటి కల్పవృక్షమునకు పండినటువంటి ఫలం. కల్పవృక్షానికి పండిన ఫలం ఎంత మాధుర్యంగా ఉంటుంది. వృక్షమే కల్పవృక్షం. ఆ కల్పవృక్షానికి ఒక పండు. అంతేకాదు ఆ పండును చిలుక కొరికింది. శుకముఖ దముతద్రవ సహితం. ఈ చిలుక ఎటువంటి చిలుక? మామూలుగా చిలుకలు ఏం చేస్తాయంటే పండులో కొంత భాగాన్ని తీసుకుంటాయి. కానీ ఈ చిలుక ఏం చేసింది? తనలో ఉండబడేటువంటి యొక్క భక్తి అనే అమృతాన్ని ఈ యొక్క పండులో నింపింది, ఇంజెక్ట్ చేసింది. పండులోకి తనలో ఉండబడే భక్తి అనే అమృతాన్ని నింపింది. శుకముఖ దమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసం. పరిపూర్ణమైనటువంటి యొక్క రసంతో నిండినటువంటి ఫలం. మనం పండు తింటే కొన్ని తీసివేయాలండి. ఇప్పుడు అరటి పండు తెచ్చింది అమ్మగారు, పొట్టు తీసివేసి తినాలి. పొట్టు తినడు కృష్ణ పరమాత్మకే, మన నుంచి సాధ్యం కాదు. అంటే పొట్టు కృష్ణుడికి నైవేద్యం పెట్టారు. అది విధుల వారి విదురుడు మాత్రమే పెట్టాడు. మనంత భక్తి మనకు లేదు కదా. మరి రేగు పండు అయితే లోపట ఉండే గింజను తీసి తినాలి. ఒకవేళ కాశ్మీర ఫలం ఏంటి ఆపిల్ అయితే లోపల ఉండే విత్తులు తీసేసి తినాలి. తీసేసేసి చాలా ఉంటాయి ప్రతి పండులో ఏదో కొద్దిగా. కానీ ఈ పండులో తీసేసేది లేదు. రసమాలయం, మొత్తం రసం కలిగినటువంటిదే. ఏ రసం? రసం అంటే భక్తి రసం. రసం అంటే భక్తి. రసిక అంటే రసాస్వాదన చేసేటువంటి వాడు రసికుడు. ఏ రసాస్వాదన? భక్తి రసాస్వాదన చేసేవాడు రసికుడు. కానీ ఇంకో వాళ్ళని ఎవడో రసికుడు అంటే భాగవతం ఒప్పుకోదు. రసో వైసహ అని ఎవరిని చెప్తాం? పరమాత్మ అండి. రసస్వరూపుడు ఎవరు? పరమాత్ముడు. క్షేత్రే అష్టవిధ నాయకులను ఎవరితో చూపించాడు? ఆ రసం ఎక్కడ చూపించాడు? కృష్ణ పరమాత్మను చూపించాడు. శృంగార రసాన్ని ఎక్కడ ఆస్వాదిస్తాం? కృష్ణలీలలో ఆస్వాదిస్తాం, కృష్ణ తత్వంలో ఆస్వాదిస్తాం. కనుక రసో ఈ సహ వేదం చెప్తుండ్రు. రసములన్నీ కలిగినటువంటి వాడెవడు? కృష్ణ పరమాత్మ. న్యూటన్ వర్ణ చక్రంలో 7 రంగులు ఉంటాయి కదా. 7 రంగులకు మూలమైనది ఏది? తెలుపు, సూర్యకాంతి. అంటే సూర్యకాంతి 7 రంగులుగా మారుతుంది, కానీ రంగులు శాశ్వతంగా. అంటే పరమాత్మ యొక్క తత్వము 9 రసాలుగా కనబడుతుంది, మూలం ఒక్కటే. అందుకే పిబత భాగవతం రసమాలయం హురహో రసికా భూవి భావుక రసం ఆలయం పిబ. ఆలయం పిబ. ఎంతవరకు దీన్ని తాగుతావు? లయం అయ్యేంత వరకు తాగుతున్నాడు. లయం అంటే ఏమిటి? పరమాత్మలో విలీనమయ్యేంత వరకు తాగు. ఈ భాగవత రసం తాగితే ఏమవుతుంది అంటే పరమాత్మలో విలీనమవుతాయి, ఇంకోటి లేదు. సాయుధ్య ముక్తి వచ్చేస్తుంది అన్నమాట. పరమాత్మ యొక్క దివ్య సాహిత్యాన్ని మనం పొందుతాం. దేనివల్ల? భాగవత రసాస్వాదన వల్ల. పిబత భాగవతం రసమహో రసికా భూవి భావిక. రసిక తత్వంతో భాగవతం వినమన్నాడు. రసాస్వాదన చేస్తూ భాగవతం వినమన్నాడు. ఓ చిన్న పిల్లవాడికి మనం చాక్లెట్ ఇచ్చాం, అది టాబ్లెట్ వల్ల మింగితే దాని రుచి ఏం తెలుస్తుందండి? చాక్లెట్ ను టాబ్లెట్ వల్ల మింగితే దాన్ని రసాస్వాదంతో తినాలి. అంటే భాగవతాన్ని ఆనందపడుతూ వినాలి. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్ అనే వరకు, ఇంగ్లీష్ లో ఎంజాయ్ అనే వరకు అనేకమైన అర్థాలు వస్తాయి. కాదు, మనం ఇదే అర్థం తీసుకోవాలి.
ఇందులో ఆనందపడాలి. భాగవతం వింటూ ఆనందాన్ని పొందేటువంటి వాడు మాత్రమే పరమాత్మ యొక్క కైవల్యాన్ని పొందుతాడు. ఇంతవరకు నువ్వు భాగవత మహాత్మ్యంలో గోకర్ణుడు భాగవత సప్తాహం చేసినప్పుడు ఒక పిశాచమే వైకుంఠానికి వెళ్ళేదండి. పిశాచం వైకుంఠానికి వెళ్ళేది ఎక్కడ కూడా శాస్త్ర విరుద్ధమైంది. మానవుడు కాకపోతే ముక్తికి మానవ జన్మ తప్ప ఏ జన్మలో ముక్తికి పొందేటువంటి యొక్క వీల్లేదు. అది శాస్త్రవచనం. మరి శాస్త్రవచనం తప్పి ఎట్లా పోయినాడు? అదే భాగవత మహత్యం. అత్యంత భక్తియుక్తానాం న శాస్త్రం నైవ చక్రమ. శాస్త్రం లేదు, మర్యాద లేదు అత్యంత భక్తి కలిగిన వాడి. ప్రోటోకాల్ లేదు అక్కడ. పరమాత్ముడికి మానసికమైనటువంటి సాన్నిహిత్యం కలిగిన వాడితో ఈ ప్రోటోకాల్స్ ఏం లేవు. డైరెక్ట్ క్రమముక్తి కాదు, సద్యోముక్తి. ముక్తులు సద్యోముక్తి, క్రమముక్తి అంటారు. విశిష్టాద్వైతులు అర్చిరాది మార్గం అని చెబుతుంటారు. అర్చిరాది మార్గంలో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క స్థితిలో ఉంటూ చివరికి బ్రహ్మలోకం నుండి ఆ బ్రహ్మలోకంలో కొన్ని సంవత్సరాలుండి ఆ తర్వాత విరజా నదీ స్నానంతో వైకుంఠ ప్రవేశం అవుతుంది. కానీ మనకంత శ్రమ లేదు, డైరెక్ట్ పరమపదం. దీన్ని ఏమంటారు? సూపర్ సోనిక్ రాకెట్ మార్గం. క్రయోజనిక్ రాకెట్లు ఉంటాయి కదా, డైరెక్ట్ ఎక్కడ ఆగవు, సరాసరి లక్ష్యాన్ని వేధిస్తాయి. అటువంటి మార్గం భాగవత మార్గం. క్రమముక్తి కాదు, సత్యోముక్తి. వెంటనే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అటువంటి శ్రీ శుక మహర్షికి నమస్కారం చేసి, భాగవత గ్రంథకర్త అయిన వేదవ్యాసుడికి నమస్కారం చేసి, వాసుదేవే భగవతి భక్తయోగ ప్రజోజితః యన యత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. మాట్లారా, మీరు అడిగినటువంటి యొక్క ప్రశ్న చాలా గొప్పది, చక్కని ప్రశ్న వేశారు. ఏ విధంగా మానవులు తరిస్తారు? పరమ పురుషుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యందు అనన్యమైన భక్తి కలుగుటనే వైరాగ్యమునకు మార్గం. వైరాగ్యం లేనటువంటి యొక్క భక్తి నిలవదు, జ్ఞానం లేనటువంటి వైరాగ్యం నిలవదు. వైరాగ్యం నిలవాలంటే జ్ఞానం కావాలి, జ్ఞాన వైరాగ్యములు ఉంటేనే భక్తి కలుగుతుంది. అటువంటి వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం ఎట్లా కలుగుతుంది అంటే శ్రీకృష్ణ దివ్యమైనటువంటి కథలు వింటనే కలుగుతుంది. ధర్మస్వనిష్ఠిత పుంసాం విశ్వశ్రేయ కథాయః నోత్పాదయతి రతిం శ్రమ ఏవహి కేవలం. కొంతమంది కోరికలను తీర్చుకోవటానికి రకరకములైనటువంటి యొక్క క్రియలను, యజ్ఞయాగ జప తపాదులను చేస్తుంటారు. వాళ్ళది వృధా ప్రయాస అని చెప్తున్నాడు శ్రీ శుక్ల వారు, శౌనక సూతుల వారు. ఎందుకోసం అంటే దీనివల్ల నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నావు? విలువైనటువంటి యొక్క వజ్రాన్ని ఏ విధంగా చూడాలనో కాకుండా దాన్ని ఉపయోగించే పద్ధతిలో ఉపయోగించకపోతే నీవు నేరం చేసిన వాడివి అవుతావు. భగవత్ కథలను, భగవన్నామాన్ని, భగవద్రూపమైనటువంటి మంత్రాలను కేవలం మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తున్నారే, అది శ్రమ ఏవహి కేవలం. నీకు శ్రమ మాత్రమే మిగులుతుంది. కోరింది భగవంతుని దగ్గరికి పోయి వరాలు కోరుతున్నాం, ఒక లిస్ట్ ఇస్తామండి. ఇప్పుడు 15 రూపాయల కొబ్బరికాయ కొట్టి ఒక లిస్ట్ ఇట్లా ముందర పెడితే 2 కిలోమీటర్ల పొడవు ఉంటుండొచ్చు. అయినా చాలా కోరికలు. ఏం కోరిక? నిజంగా దేవుడు కనబడితే ఏం కోరుకుంటామో ఎవరికన్నా తెలుసా? హఠాత్తుగా కృష్ణ పరమాత్మ ప్రత్యక్షమైన ఆయన నీకేం వరం కావాలరా? ఏం కోరుకుంటాం? కోరుకున్నాడు కూడా తెలియదు. భగవంతుడు కనబడు. ఎందుకు కనబడు? నువ్వు అడ్డమైన కోరికలు కోరుతావని కనబడు. కనబడ్డాడు అనుకో, ఏమంటాడు? కోరితే ఏం కోరిక కోరుతాడు? నా కొడుకు కాళేశ్వర సీట్ రావాలి, నా బిడ్డకి మంచి వాడు చూసి పెళ్లికి. ఇంతేనా భగవంతుడు కోరుకునే కోరికలు? కావు. దీనివల్ల ఏమొస్తాయి అంటే అనర్థాలు వస్తాయి.
ఆయనకు పాపం నడ్డి ముక్కు ఉండేది. నడ్డి ముక్కు లోబడికి పోయి ఉంది. ఏదో డబ్బులు బాగున్నాయని పెళ్లి చేసుకున్నాడు. మంచి అందమైన భార్య వచ్చింది. అందరు నీ మొగడికి నడ్డి ముక్కు, నీ మొగడికి నడ్డి ముక్కు అంటే ఆ అమ్మాయికి తల వంచుకున్నంత పని. దేవయ్య నీ ముఖం నడ్డి ముక్కు, నీ ముఖం నడ్డి ముక్కు. భార్య కూడా తిట్టబట్టింది. ఏం చేస్తాడు పాపం, ముక్కు పెరగాలి. ఏం చేయాలి, ముక్కు పెరిగేటట్టు తపస్సు చేసినాం అన్న. వీడు తపస్సు చేసినాడు. ఎవరు తొందరగా ప్రత్యక్షమవుతాడు? సాంబశివుడు, శంకరుడు తొందరగా ప్రత్యక్షమవుతాడు. ఓం నమ శివాయ జపం చేస్తున్నాడు. కొన్ని రోజులకు శివుడు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత ఏం కోరాలి అంటే మర్చిపోయింది. ఏం చేయాలి, మర్చిపోయింది. ఏం కోరాలో మర్చిపోయింది. ఎన్ని రోజులు తపస్సు చేసి ఏమొచ్చినప్పుడు మతి మరుపు. టైంకు మర్చిపోతాం. బాగా చదువుతారు పిల్లలు, పరీక్షల్లో ప్రశ్నకు వచ్చే వరకు మర్చిపోతారు. యువతలకు వచ్చినాక మొత్తం వ్యాధికి వస్తుంది. పేపర్ మొత్తం స్మృతి జ్ఞానము పోహనంచ పరమాత్మ కలిగించాడు. మరి అప్పుడు శివుడు నా టైం లేదురా, మేము వెళ్ళాలి. అనేక మంది తపస్సు చేస్తున్నారు నా కొరకు. మరి నీ దగ్గరనే ఇంత టైం వేస్ట్ చేస్తే ఎట్లా? మొదలే నా ఎద్దు మెల్లగా నడుస్తుంది ఈ మధ్యలో, తొందరగా వెళ్ళాలి, చెప్పురా అన్నాడు. అయ్యో స్వామి, ఆలోచిస్తున్నా, నేనేం కోరానో మర్చిపోయినాను. సరేరా, నీకు ఒక 3 వరాలు ఇస్తున్నా. 3 సార్లు నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అన్నాడు. శివుడు ప్రత్యక్షమైనాడు. శివుడు అంతర్ధానం అయిపోయినాడు. 3 వరాలు. అప్పుడు యాదికొచ్చింది, నా భార్య ముక్కు పెద్దగా ఉండాలి అన్నది. అనే వరకు వీడేమనుకున్నాడు, ముక్కు పెద్దగా కావాలి. ఎంత పెద్దగానో చెప్పాలి. పోయింది 10 గజాల పొడవు ముక్కు. ఆ 10 గజాల పొడవు ముక్కు పెట్టుకొని వాళ్ళ నిన్న వస్తుంటే 2 వీలర్ మీద పెద్ద పైపులు పెట్టుకొని పోతున్నాడు. ముందర 5 మీటర్లు, ఇంకో 4 మీటర్లు. ఆ పైపులు కట్టుకొని వాటి మీద వస్తున్నాడు. అట్లా వీడి ముక్కు ఒక 5 మీటర్ల ముందు, వీడు వెనుక. ఇట్లా పోయే వరకు తలుపు కొట్టాడు. ఇంట్లో తలుపు కొట్టాలంటే ముక్కుతో తలుపు కొట్టాలి. ఎంత కష్టం అండి, ముక్కు 5 మీటర్లు ఉంటాయి. తలుపు తీసి, ఎవరయ్యా నువ్వు? నేనే నీ మొగడిని. ఏమైంది? ముక్కు పెద్దగా కావాలన్నా కదా, పెద్దగా ఈ ముక్కు పాడుగా, ఈ ముక్కుతోనే సంసారం చేసి ఎట్లా? ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని నా దగ్గరికి వస్తే మరి ఏం చేయాలి? ముక్కు చిన్నది, ముక్కు చిన్నది. అప్పుడు మళ్ళీ వరం ఉంది కదా ఆయన దగ్గర, ఎక్స్ట్రా ఇంకా 2 ఉన్నాయి కదా. అప్పుడు అనుకున్నాడు, ఆ ముక్కు చిన్న కావాలి అనుకున్నాడు. ఎంత చిన్నగానో చెప్పాలి. మొత్తానికి ముక్కు పోయేవారికి అయ్యో అప్పుడన్నా ఇంతో ఉండి ఇప్పుడు మొత్తం మేము ముక్కు కనబడతలేదేమయ్యా అని భార్య తెచ్చింది. నా ముక్కు నాకు కావాలి. ఎప్పటి వాళ్ళ ముక్కు వచ్చింది. అంటే చేసేటువంటి శ్రమ చేసి ఉన్నట్టే ఉన్నాడు. దీని సంస్కృతంలో ఘట్టకుటి ప్రభాత న్యాయం అంటారు. మబ్బులు లేసి సూర్యోదయం వరకు మనం దాటాలని గోదావరిలో పడవలు చెట్లు వేసుకుంటూ వెళుతున్నారు. అతివేగంగా వెళుతున్నారు. అందులో మొదలే స్మగ్లింగ్ గూడ్స్ ఉన్నాయి, ఎవరికి ఏర్పడదు. తెల్లారితే చెక్ పోస్ట్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. అది పనికిరాని వస్తువు కదా. విపరీతమైన శ్రమతో తెడ్లు వేస్తున్నారు. తెల్లారి ఎప్పుడు ఉన్నట్టే ఉన్నారు. ఉన్న దగ్గరనే ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఆ పడవలకు ఆ మేకులు బట్టి లంగరు వేసి ఆ తాళ్లు విడవలే. తాళ్లు విడవకుంటే పడవలు ఎక్కడ వెళుతున్నాయి? చీకటి. పోతున్నాం అనుకున్నారు. ప్రవాహంలో ఉండే వరకు మనం వెళుతున్నామని అనుకుంటున్నారు, కానీ ఇక్కడే ఉన్నామని అనుకోలేదు. అంటే శ్రమ పడ్డారు, ఉన్న దగ్గరనే ఉన్నారు. ఘట్టకుటి ఘట్టకుటి అంటే నదీ తీరం. ప్రభాతని తెల్లారి వరకు ఇక్కడనే ఉన్నారు. ఆ చెక్ పోస్ట్ వాళ్ళు రానే వచ్చిండ్రు, వీళ్ళని పట్టుకున్నారు. ఆ స్మగ్లింగ్ గూడ్స్ అన్ని కూడా జప్తు చేసిండ్రు, వీడిని అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా జరిగింది. శ్రమ మిగిలింది, ఫలితం రాలేదు. మనం కూడా కోరికలతో చేసినటువంటి యొక్క క్రియ వల్ల శ్రమ మాత్రం కలుగుతుంది, ఫలితము రాదు. ముక్కు పెద్దగైంది, చిన్నగైంది చెప్పటాలి. 3 వరాలు ఏమైంది? ఉన్నట్టే ఉన్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ హరే నమః. శుశ్రూషో శ్రద్ధానస్య వాసుదేవ కథా రుచి స్మాన్మహత్యేనయా విప్రా పుణ్యతీర్థ నిషేవణాః.
శృణుత్వం స్వకథాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్తోహ్య భద్రాణి విధునోతి సుహృత్సతాం. మరి ఏ విధంగా ఈ భగవద్జ్ఞానం కలుగుతుంది? అనేకమైన వ్రతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి యొక్క తపస్సులు ఉన్నాయి. మీరు వ్రతాలు చేస్తారు, 360 వ్రతాలు. ఆ వరకు చిత్రగుప్తునికో కూడా ఓ వ్రతం ఉన్నది. ఏదో అక్కడ కూడా మన యొక్క దాన్ని ఏమంటారు, లంచ ప్రభావం చూపిస్తున్నా అన్నారు. మన వాళ్ళు ఎంత గొప్పవాడు భారతీయులు తెలుసా. లంచాలంటే చేతులు నరికేసేటువంటి సౌదీ అరేబియా వాళ్ళకు కూడా లంచాలు అలవాటు చేసి వచ్చారు. అంత తెలివితేటలు మనకున్నాయి. మన తెలివితేటలను చిత్రగుప్తుని మీద కూడా ప్రయోగిస్తున్నాం. ఎందుకంటే మన చిట్టా కొంచెం తగ్గిస్తాడు. నువ్వు చిత్రంగా చేస్తే ఆయన గుప్తంగా రాస్తాడు. అందుకే చిత్రగుప్తుడు కదా. ఎక్కడుంటాడు? యమధర్మరాజు యొక్క అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, అన్ని నమోదు చేసి పెడుతుంటాడు. ఆయన కూడా ఓ వ్రతం, ఆ వ్రతం చేస్తే ఏమొస్తుంది? చిత్రగుప్తుడు నీ పాపాలను తగ్గిస్తాడు. మనం చిత్రగుప్తుడి ఖాతాను లేకపోతే ఆయన తగ్గించినందుకు, ఆ ఖాతాలో ఉండేందుకు పద్దుండొద్దు. అయిపోయి పద్దు ఉంటే కదా పెరిగేది. పద్దే ఉండొద్దు, మన ఖాతా లేదు అక్కడ. ఎంత వెతికినా మన పేరు ఉండొద్దు ఆ ఖాతాలో. ఉండొద్దంటే ఏం చేయాలి? ఈ భాగవతం వినాలి. ఆ ఖాతా ఉండదు అక్కడ, బ్యాలెన్స్ ఉండదు. అందుకోసమే వ్రతానాముత్తమం వ్రతం. మీరు ఏ వ్రతం చేసుకున్నా మా రామశర్మను పిలిచి చెప్పమంటే ఆ వ్రతం ఉత్తమం అని చెప్తాడు. సత్యనారాయణ వ్రతానాముత్తమం వ్రతం, కేదారేశ్వర వ్రతానాముత్తమం వ్రతం. నువ్వు ఏ వ్రతం అన్నా చెయ్యి, వ్రతంలో వ్రతానాముత్తమం వ్రతం. ఇన్ని ఉత్తమ వ్రతాలు ఉంటాయా? ఇన్ని ఉత్తమ వ్రతాలు ఉంటాయండి? ఏదో ఒకటి ఉత్తమం ఉండాలి, కానీ అన్ని ఉత్తమమైన వ్రతాలే. అంటే నువ్వు ఏది చేస్తే అదే ఉత్తమమైన వ్రతం, ఏదో ఆచరించినప్పుడు అదే ఉత్తమమైన వ్రతం. మరి ఎన్నో ఉత్తమ వ్రతాలు ఉండవు కదా, మహావ్రతాలు ఉండవు కదా. అంటే వ్రతము యొక్క ఫలితం ఏమిటి అంటే కోరికలను తీర్చుకోవడం. అంటే కోరికలను తీర్చుకోవడానికి చేసేటువంటి యొక్క వ్రత దాన జప తపస్సుల వల్ల భగవద్జ్ఞానం లభించదు. ఎందుకు? మనం వ్రతం చేసినాం, కోరిక తీరలే, ఏం చేస్తాడు? తిడతాడు. నా పక్కోడికి అయింది, ఈ పక్కోడికి అయింది, నేను చేస్తా కాదు. అయితే మన వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా అట్లాగే చెప్తున్నారు. ఇది చేస్తే అవుతుంది, అది చేస్తే అవుతుంది, ఇది చేస్తే అవుతుంది. వాళ్ళు పొద్దున టీవీ పెడితే చూడండి. ఇవాళ సోమవారం మీరు శివుణ్ణి ప్రార్థన చేయండి, చేశాడు. శివ జపం చేయండి, చేశాడు. మంగళవారం పొద్దున టీవీ పెడితే ఇవాళ గణపతిని ప్రార్థన చేయండి, మరి నిన్న శివుడేం కావాలి. బుధవారం టీవీ పెట్టుకోగానే ఇవాళ ఈ రాశి వారంతా కూడా నారాయణమూర్తిని, కృష్ణుడిని, రాముడిని ప్రార్థన చేయమని చెప్తాడు. మరి గురువారం వచ్చే వరకు గురువారం గురువును, సాయిబాబాను పూజ చేయండి అని చెప్తారు. వేద వ్యాసనాన్ని పూజ చేయమంటారు. శుక్రవారం మహాలక్ష్మి చేయమంటారు. శనివారం వెంకటేశ్వర స్వామి చేయమంటారు. మరి రోజు చేసుకుంటూ కూర్చుంటే 7 రోజులకు 7 దేవుళ్ళ, 7 వారాల నగలుంటాయి, రోజొక రకమైన నగలు. అదా మరి ఇది ఏంటి? ఇది చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు, ఏం రాదు. దీంతో ఎందుకు రాదు? మీరు ఏం చేసినట్టు కాదు. అదిగే చెప్తున్నాడు, తస్మాదేకేన మనసా భగవాన్ స్వాతతాం పతి. నీ యొక్క మనస్సులో భగవంతుడిని నింపుకో. అది నిలవాలంటే ఏం చేయాలి? వినాలి. వినాలి అంటే ఎట్లా వింటావు? శుశ్రూషో శ్రద్ధానస్య తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిభి. మొదలు పెద్దల యొక్క సేవ చెయ్యి. పెద్దల అందుకే శుశ్రూషో సేవ చెయ్యి. శ్రద్ధగా కలిగి ఉండు, శ్రద్ధ కలిగి ఉండు. అశ్రద్ధ కలిగినటువంటి వాడికి ఏదో, శ్రద్ధ లేనటువంటి వాడికి ఏదో చేసినంతకు వచ్చినంత రాండి. మనం ఎంత చేస్తే అంత రాండి, రాదది. మేము మా కృష్ణ మందిరంలో కృష్ణ పరమాత్మ విగ్రహం కావాలని 1998లో జైపూర్కి వెళ్ళాం. జైపూర్కి వెళ్లి అనేకమైనటువంటి ఆ మూర్తులు ఉంటాయి కదా, పాలరాతి విగ్రహాలు అమ్మే
అనేక షాపులలో కర్మాగారాల్లో తిరిగి 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 ఒక్క దగ్గర మాకు నచ్చింది. ఆ కృష్ణ విగ్రహం నచ్చిందంటే ప్రాణాలనే ఉన్నాయి. ఎక్కడ తిరిగిన వాడప్పుడు 24,000కి ఇస్తాడు. अरे थोड़ा कम दे भाई नो, कुछ भी कम, एक पैसा भी कम नहीं देते महाराज. ले लो तो लो, ये मूर्ति ले लो 15,000 को देते, ये ले लो 10,000 में ले लेंगे. और नहीं थी वो यही होना हमारा, यही होना बोले तो 24. अरे कम दे भाई, कोई भी कम नहीं देता. మా వెంబడి భూపస్తాడు మా ప్రమీలకు తెలుసు. ఆయన ఇది తీసుకుపోదామయ్య గారు, అది తీసుకుపోదాం అంటే అట్లా వద్దు వద్దు ఇదే తీసుకుపోదాం సార్, ఏమైనా సరే. వాడు ఎంత ఇచ్చినా తక్కువ అన్నాడు. సన్న సార్ ఆయన ఫుల్ ప్రైజ్, పూర్తి వెల ఇస్తేనే కృష్ణుడు వస్తాడు, సగం వెల ఇస్తే రాడు. ఫుల్ ప్రైజ్ ఇవ్వాలి, సరే ఇస్తాం. ఇవాళ 1998 24,000 అంటే దాని విలువ చాలా గొప్పది. ఇప్పుడైతే చాలా. అదే మా కృష్ణుడు విగ్రహం మీరు చూసిండ్రు కదా. అంత అందమైనటువంటి కృష్ణుడు రావాలంటే పూర్తి వెల ఇవ్వాలి, కొద్ది కొద్దిగా ఇస్తే రాదు. ఇచ్చినంతకు వస్తుందంటే కృష్ణుడు కృష్ణుడు తిరిగా ఉంటాడు. ఉండకుంటే మనకు మనసు ఒప్పుకోదు. అందువల్ల శ్రద్ధానస్య, శ్రద్ధ కలిగి ఉండాలి. వాసుదేవ కథా రుచి, భగవత్ సేవ చేస్తూ పెద్దల సేవ చేస్తూ శ్రద్ధ కలిగి భగవత్ కథ యందు రుచి కలిగి ఉంటుంది. రుచి అంటే చూడండి, ఒక సిగరెట్ తాగేవాడు ఉన్నాడు అనుకో, వానికి ఆ టైం అయితే సిగరెట్ తాగకుండా మనసు పట్టదు, చస్తే మనసు పట్టదు. అది కావాలి. ఎట్లున్నా నాకు కూడా ఒక సంవత్సరం క్రితం దాకా తమలపాకు వేసుకునే అలవాటు ఉండేది. వేసుకుంటే కొన్ని ఇబ్బందులు, వేసుకోకపోతే అదో వ్యసనం. వ్యసనం అంటే దాన్ని పట్టి అది కావాలి. ఎక్కడ ఉన్నా, సత్సంగంలో ఉన్నా, ఎక్కడున్నా తమలపాకు ఉండాలి. అది మా గురువు గారి ద్వారా వాటి ఏమవుతుందిరా వేసుకోమని. నా భార్య వద్దు పెద్దనాన్న ఆయన వేసుకొని, నువ్వు వేసుకోక వాడిని ఎందుకు వద్దంటున్నావు అని చెప్పేవాడు. అప్పుడు కొంచెం పర్మిషన్ కూడా దొరికింది కదా అని మన బ్రాహ్మణలో అది శిష్టాచారం అయిపోయింది. తమలపాకు వేసుకోవడం శిష్టాచారం. శిష్టాచారమైన ఒక వ్యసనం కదా అని ఒక 2 సంవత్సరాల క్రితం దాన్ని మానివేసింది. ఎందుకో మానివేస్తానో మానివేస్తాను అంతే. ఇప్పుడు దాని మీద మనస్సు పోవడం లేదు. అవి ఉన్నన్ని రోజులు మాత్రం తప్పకుండా కావాలి. అంత వ్యసనం, రుచి. ఆ టైంకి అయింది తమలపాకు లేకపోతే ఏదో కొంపలంటుగా పోయినట్టు. మా ఊళ్ళో పాన్ షాప్ అందుంటే ఎల్లారెడ్డిపేటకు పోయి తెచ్చుకునేవాడిని. పక్కకు 3 కిలోమీటర్లో ఉంటుంది. మా ఊళ్ళో వాడు బంద్ చేస్తే దగ్గర మాత్రం డబ్బా పెట్టుకునే వాళ్ళే కాదు. ఎందుకు దగ్గర డబ్బా పెట్టుకుంటే నిత్యం అదే పనికి, పని లేకపోయినప్పుడల్లా తమలపాకు కనవాడు. అందువలన ఆ భగవత్ కథ రుచి, ఆ రుచి కలిగిన వాడు ఎక్కడ కథలు జరుగుతుంటే ఎక్కడ ఉంటే వీడు అక్కడ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడ రామకథ జరుగుతుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఎక్కడ భాగవతం జరుగుతుంటే అక్కడ ఉద్ధవుడు ఉంటాడు. ఆ రుచి వాళ్లకు వచ్చిపోయింది. భగవత్ కథ రుచి అంటే ఇది వ్యసనం. భగవత్ కథ జరుగుతుంది, ఎక్కడో ఉన్న సాయినాథ శర్మ గారు ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఎంత కష్టమో నాకైతే తెలుసు, స్వానుభవం. పాపం నాకు ఆంజనేయ శర్మ ఆంజనేయ కుమార్ లేకుంటే మా ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. ప్రగతి నగర్ నుంచి ఇక్కడికి రావడం నాకు కష్టం. నేను గొల్లపల్లి నుంచి 130-150 కిలోమీటర్లు వచ్చినా కానీ ఈ 10-20 కిలోమీటర్లు రావడం నా నుంచి కాదు. వాళ్ళు సారథ్యం, సహాయం కావాలి. అట్లా అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారంటే భగవత్ కథ రుచి. ఆ రుచి దొరికిన వాడు తప్పకుండా వెళుతుంటాడు. అదొక వ్యసనం. అట్లా ఉండాలి. అట్లాగే పుణ్యతీర్థ నిషేవణం, సాధు సత్పురుషుల యొక్క సేవ. పుణ్యతీర్థముల యందు స్నానం చేసి అక్కడ ఉండబడే తీర్థక్షేత్రములను సేవించవలేనేటువంటి యొక్క కోరిక. ఇవి ఉండాలి. ఆ తర్వాత శృణ్వతాం స్వకథాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. పరమాత్మ యొక్క దివ్య కథలు వింటూ ఉంటే పవిత్రత కలుగుతుంది. పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం. విష్ణు సహస్రనామాలలో పవిత్రత గలవాటిని పవిత్రత చేస్తుంది. పవిత్రత గలవాటి పవిత్ర చేయడం ఏంటి? పవిత్రమే, మళ్ళీ పవిత్రం ఎందుకు చేయాలి అంటే చూడండి, ఇల్లో విశేషం ఉంది. అపవిత్రం ఉన్న వాడి దగ్గరికి మనం వెళ్ళాం.
అంతే కదా. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అన్నాం. పూజా ద్రవ్యాలు ఏదైతే మనం పెట్టుకున్నామో వాటిని విష్ణు స్మరణతో చేసి దాని మీద శంఖోదకాలను కలశోదకాలను చల్లుతాం. మరి అన్నిటి మీద చల్లితే అవి పవిత్రం కాదు. ఇవి పవిత్రం అనుకోని నువ్వు తెచ్చిపెట్టుకున్న వాటిని పవిత్రాణం పవిత్రం. పవిత్రత కలిగిన వాటిలో ఉండబడేటువంటి యొక్క ఏ కొద్దిగా ఉండబడేటువంటి మాలిన్యాన్ని తొలగిస్తుంది, భావాన్ని తొలగిస్తుంది. మంగళానాంచ మంగళం, మంగళకరమైనటువంటి యొక్క కార్యములలో మంగళాన్ని కలిగిస్తుంది. మంగళ కార్యాన్ని మంగళం కలిగించాలి కానీ అమంగళంలో మంగళం ఎట్లా కలిగిస్తారండి? అది మంగళ కార్యమేనా? బత్తాల నాటులో పవిత్రత ఉంటుంది. బత్తాలాటలు అక్కడ పవిత్రోగా సర్వావస్థ చెబితే పవిత్రత వస్తుందా? లేకుంటే ఆ పోబాయిలకు సర్వం అని మందు బాటల మీద చల్లితే అది పవిత్ర కాదు. మంగళానంటే మంగళం ఇదే పవిత్రాణం పవిత్రం. పవిత్రత కలిగిన వాటిలో పవిత్రత కలుగుతుంది. అపవిత్రత అనేది ఎప్పుడో పవిత్రత కాదు. పవిత్రంలో ఉన్నవాడికి ఏ కొద్దిగా అయినా దోషాలుంటే తొలగిస్తుంది. అందుకోసమే అది కలగటానికి శృణ్వత, మనస్సు నిర్మలం చేస్తుంది. హృదయాల నుండి అశుభాన్ని తొలగిస్తుంది. అశుభం ఎక్కడుంది? మనస్సులోనే ఉంది. మనస్సులో ఉండి అశుచిపోవాలంటే సదా ఆభ్యంతర శుచి యస్మరేత్ పుండరీకాక్ష. ఎప్పుడైతే ఆ పరమాత్మ నారాయణమూర్తిని స్మరిస్తున్నావో నీ మనస్సు శరీరం రెండు శుద్ధి అయిపోతుంది. చాలా ధర్మశాస్త్రాలు చెప్పినాయండి ఈ విధంగా. చాలా ముందరికి వెళ్ళాలి, కరెక్ట్గా టైం ఉంది. సప్తన్ రజస్తమ ఇది ప్రకృతేర్గుణాస్తై యుక్త పరమ పురుష ఏకైహాస్య దత్తే స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞాం శ్రేయాంసి తత్ర ఖలు సప్తనోర్ణాంశు. ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయ. భగవద్గీత వాక్యం ఇక్కడ చెప్తున్నాడు సూతుల వారు. మహాత్ములారా, పరమాత్మ ప్రకృతి గుణాలైనటువంటి సత్వరజస్తమో గుణములను ఆశ్రయించి సప్తగుణ ప్రధానుడై విష్ణువు, రజోగుణ ప్రధానుడై బ్రహ్మ, తమోగుణ ప్రధానుడై శివుడుగా మారినాడు. తనే ముగ్గురుగా మారినాడు. నిజంగా ఈ మూడున్నాయా అంటే మూడు ఏకస్వరూపమైనటువంటి పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి యొక్క మూడు తత్వాలు. అందుకోసమే ఒకదానికంటే ఒకటి శ్రేష్టమైంది. చూడండి, భూమి నుండి ఏర్పడిన కట్టె కంటే పొగ కంటే అగ్ని శ్రేష్టం. అగ్ని కంటే అగ్నిలో వేల్చినటువంటి యొక్క ద్రవ్యం శ్రేష్టం. దానికంటే దాని వల్ల ఉచ్చరించేటువంటి యొక్క మంత్రం శ్రేష్టం. అందుకోసమే ఒకదానికంటే ఒకటే విధంగా శ్రేష్టమో తమో గుణం కంటే రజోగుణం గొప్పది. ఎందుకంటే మొద్దు నిద్రపోయే వాడికంటే ఏదైనా పని చేసిన గొప్పనా కదా? ఒకళ్ళిద్దరు ఉన్నారండి, రావణాసురుడు కుంభకర్ణుడు. ఇలా ఎవడు గొప్ప? రావణాసురుడు గొప్ప. ఎవరికంటే గొప్ప? కుంభకర్ణుడి కంటే గొప్ప. ఎందుకోసం? వాడికి రెండే పనులు, తిరుడు పనులు. వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. వాడి తమో గుణం. తమో గుణం కంటే రావణాసురుడికి ఉన్నది రజోగుణం. వాడికంటే వీడు గొప్ప. వీడికంటే ఎవడు గొప్ప? విభీషణుడు. రాముడు గొప్ప కాదు, రాముడే. రాముడికి గొప్ప లేదు, లేకుండా లేదు. రాముడు కాదు, విభీషణుడు గొప్ప. ఎందుకు? ఆయన సత్వగుణ ప్రధానుడు కదా. అంటే కుంభకర్ణుడు తమోగుణం, రావణాసురుడు రజోగుణం, విభీషణుడు సత్వగుణం. ఇక వీడు కుంభకర్ణుడి కంటే రావణాసురుడు ఏదున్నా నాకే కావాలి, ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక సత్వగుణం ఏమిటి? రాముడు ఇష్ట తీసుకుంటాడు, లేకుంటాడు. విభీషణుడు భగవంతుడు ఇస్తే, రాముడు ఇస్తే లంకారాజ్యం తీసుకుంటాడు వద్దనడు. అంటే లోపల కోరిక ఉన్నట్టా లేదా? ఇస్తే తీసుకుంటాం, ఇయ్యకుంటే అడగం. ఇయ్యకుంటే రాముడిని అడిగాడు. రామా నాకు లంక ఇయ్యు అని అడగడు.
ఒకవేళ ఇస్తే ఇయ్యపోతట. ఇది సత్వగుణం. మరి విగుణాతీతుడైనటువంటి వాడు ఇంకొకడు కూడా రామాయణంలో ఉన్నాడు, హనుమంతుడు. ఇచ్చుడే పట్టది. రామకార్యం ఎందుకు చేయాలి అంతే. ఎందుకు చేయాలి అని మనం ఆంజనేయ స్వామిని అడిగితే ఏం చెప్తాడు? పిచ్చివాడిని చూసినట్టు చూసి ఎందుకు చేయాలంటాడు రవిడు. అసలు కావాల్సిందే రామకార్యం కదా. అది శుద్ధ సాత్వికం, త్రిగుణాతీత లక్షణం. కైర్లింగైస్తేణి గుణాతీతో గతీతో భవతి ప్రభు. అర్జునుడు అడుగుతాడు, గుణాతీతుడు ఎట్లా ఉంటాడు? ఇట్లా ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇట్లా మూడు గుణములను అతీతుడైనటువంటి యొక్క వాడై ఉండాలి. అంటే రజోగుణమైనటువంటి తమోగుణమైనటువంటి శివుని కంటే, రజోగుణమైనటువంటి బ్రహ్మ కంటే సత్వగుణ ప్రధానుడైన నారాయణమూర్తి. ఈ నారాయణమూర్తి కంటే నిర్గుణతత్వమైనటువంటి నామరూపరహితమైన పరబ్రహ్మ. ఆ నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మను కొలవడం మనకు సాధ్యం కాదు. సగుణ స్వరూపాన్ని మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, జపిస్తున్నాం, కథలు వింటున్నాం. ఇది కూడా పరబ్రహ్మ. ఏ కథ ఉందని చెబుతాం? ఇది కూడా పరబ్రహ్మ. ఏ కథ చెప్తాం? అందుకోసం భక్తి యోగంలో పరమాత్మ చెప్తుంటాడు, నీ కూడా పరబ్రహ్మ ఉపాసన నీ కష్టం, దేహవద్భిరవ ఆప్యతే. నీకు దేహం కలిగింది కనుక నీకు సాధ్యం కాదని చెప్తాడు. అవ్యక్తో హి గతిర్దుఃఖం దేహవద్భిరవ ఆప్యతే. అవ్యక్తమైన పరబ్రహ్మను నీవు ఉపాసన చేయలేవు. ఎట్లా చేస్తావు? నీవు శరీరం ఉంది కదా, నీ శరీరం నాది అనుకుంటున్నావు కదా. పొద్దున్న లేచి మొహం కడుగుడు, స్నానం చేసుడు, కాఫీ నీళ్ళు తాగించుడు, శరీరం చలి పెడితే, ఎండ కొడితే ఏ స్థితులకు తగినట్టుగా నీవు దాన్ని ప్రవర్తన చేస్తున్నావు కదా. నీకు నిర్గుణ పరబ్రహ్మ నీ నుంచి కాదు. ఎవరి నుంచి అవుతుంది? అవధూతల నుంచి అవుతుంది. నువ్వేం చేయాలి? సగుణ పరబ్రహ్మని ఆరాధన చేయాలి. అవ్యక్తాహిగతి దుఃఖం స్పష్టంగా చెప్పినాడు. అంతకంటే గొప్పవాడు ఎవడండి? కృష్ణము అందే జగద్గురు ఆయన చెప్పి. అందుకోసమే సగుణ స్వరూపుడైనటువంటి యొక్క పరబ్రహ్మను ధ్యానించాలి. ఆ పరబ్రహ్మ ఎటువంటి వాడు అంటే ఈ ప్రకృతికి అతీతుడు. వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరాగతి. వాసుదేవుడే ధర్మం, వాసుదేవుడే పరబ్రహ్మం, వాసుదేవుడే సర్వస్వం అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఆ స్థితిని పొందుతాడయ్యా మహర్షులారా. పరమాత్మ యొక్క 21 అవతారములను శ్రీమద్భాగవతం వర్ణించింది. మొదలు పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ సగుణంగా మారి ఆ సగుణ పరబ్రహ్మ పాల సముద్రంలో నారాయణమూర్తి ఆయన నాభికమలలో నుంచి బ్రహ్మగారు ఆవిర్భవించాడు. విశ్వమంతా భగవంతుని యొక్క విరాట్ రూపమే, శుద్ధ స్వరూపమే అని తెలుసుకున్నాడు. దానివల్ల ఆయన సృష్టి చేసేటువంటి యొక్క జ్ఞానాన్ని పొందినాడు. ఆయన యొక్క దివ్యమైన అంశ ద్వారా అనేకమైనటువంటి ప్రకృతిని, జంతుజాలములను సృష్టి చేశాడు. ఆ తర్వాత పరబ్రహ్మ సనక సనందన సనత్కుమారులనేటువంటి బ్రహ్మపానసపుత్రులుగా అవతరించాడు. ఆ తర్వాత భూమిని ఉద్ధరించడానికై వరాహమూర్తిగా అవతరించినాడు. ఆ తర్వాత 3వ అవతారం నారద మహర్షిగా అవతరించినాడు. మహర్షి లోపల నారదుడు పరమాత్మ యొక్క దివ్య స్వరూపం. లోకములకు ఆగమ శాస్త్రములు నిష్కామ కర్మయోగాన్ని బోధించి ముక్తి మార్గాన్ని బోధించిన వాడు నారదుడు. కానీ ప్రబంధ యుగంలో ఆయనని కలహాశనుడు అనే పేరు పెట్టాడు. పాపం కాదండి, నారదుని యొక్క తత్వం ఏంటి? లోక కళ్యాణం. కానీ కలహాలు పెట్టించుడు కాదు. ప్రబంధ కవులన్నీ కూడా కొన్ని పైత్యాలు ఇచ్చి భగవతత్వాన్ని కొన్ని తీరుగా వర్ణించారు. సరే, ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు కథలోకి వెళ్ళాలి కనుక
ధర్ముని యొక్క భార్య అయిన మూర్తి యందు నరనారాయణ ఋషులుగా అవతరించారు. మనస్సుకు, ఇంద్రియములకు, బుద్ధిని, జ్ఞానాన్ని కలిగించేటువంటి స్వరూపాన్ని 4వ అవతారంలో బోధించారు. 5వది కపిల మహర్షి అవతారం. ఈ అవతారంలో కపిల సాంఖ్య శాస్త్రాన్ని బోధించాడు. 6వ అవతారంలో అత్రి మహర్షి అనసూయలకు దత్తుడుగా అవతరించినాడు. ఆ తర్వాత అలర్పుడు, ప్రహ్లాదుడు మొదటి వాళ్లకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినాడు. 7వ అవతారం రుచి ప్రజాపతికి ఆకూతి అనేటువంటి యొక్క భార్యందు యజ్ఞుడు అనేటువంటి పేరుతో పరమాత్మ అవతరించినాడు. దక్షిణ అనేటువంటి పేరుతో అమ్మవారు లక్ష్మీదేవి ఆవిర్భవించి యజ్ఞుడిని పెళ్లి చేసుకుంటూ తతో యతో యజ్ఞస్య దక్షిణ అంటే యజ్ఞం ఉన్నప్పుడు దక్షిణాదేవి లక్ష్మీ స్వరూపం ఏర్పడ్డది. ఆ తర్వాత 8వ అవతారంలో నాభి మహారాజుకు మేలుదేవి అనే భార్యందు వృషభ దేవుడు అనేటువంటి పేరుతో జన్మించినాడు. సకల దేవతలు ఆచరించేటువంటి యొక్క స్వరూపం. 9వ అవతారంలో పృథు చక్రవర్తి అయి వేణుడనే మహారాజు దుర్మార్గ పాలన చేస్తే ఆ వేణుడిని 7 ఋషులు హుంకారంతో సంహారం చేశాడు. అతని యొక్క శరీరాన్ని మదిస్తే పృథు చక్రవర్తి నారాయణమూర్తి జన్మించినాడు. రాక్షస మన్వంతరం లోపల మత్స్యరావతారాన్ని ధరించాడు. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో కూర్మావతారాన్ని ధరించినాడు. 12వ అవతారంలో ధన్వంతరి స్వరూపంలో అవతరించి అమృత కలశాన్ని చేతబూని ఆయుర్వేద శాస్త్రాన్ని చెప్పాడు. 13వ అవతారంలో మోహిని స్వరూపాన్ని ధరించినాడు. 14వ అవతారంలో నారసింహస్వామిగా, 15వ అవతారం వామనావతారం బలిచక్రవర్తుల దగ్గర స్వర్గాది లోకాలములను భిక్షగా యాచించి దేవేంద్రునికి సమర్పించినాడు. బలిచక్రవర్తి ఆత్మ సమర్పణ చేస్తే సుతలైశ్వర్యాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత కార్తవీర్య మొదలైన దురహంకారంతో ఉండబడేటువంటి యొక్క రాజులను సంహరించడానికి పరశురాముడుగా అవతరించాడు. 17వ అవతారంలో సత్యవతీ దేవి యందు వ్యాసుడుగా అవతరించినాడు. ఇక 18వ అవతారంలో లోకకంటకుడైనటువంటి యొక్క రావణ, కుంభకర్ణాది రాక్షసులను సంహారం చేయటానికి పరిపూర్ణమైన అవతారంలో శ్రీరామచంద్రుడై జన్మించినాడు. ఆ 19వ అవతారం 20 అవతారం లోపల పరమాత్మ బలరామకృష్ణులుగా యదువంశంలో జన్మించిన అద్భుతమైనటువంటి యొక్క లీలలను చూపి భూభారాన్ని నివృత్తి చేసినారని శ్రీ సూత మహర్షి శౌనకాది మహానులకు చెప్పినాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.